చాలామంది చాలా ఇదిగా చెప్పారు. ఇందులో వచ్చిన వాళ్ళందరూ కూడా నా ఎస్సీ బీసీ సోదరులే ఉన్నారు. మొత్తం ఆల్ ఎస్సీ బీసీ సోదరులు. ఒకే ఒక కాపు సోదరుడు. మరొకసారి నీకు పాదాబంధం చేస్తాను తమ్ముడు, సంతోషం. ఎందుకంటే నాకున్నది అత్యంత స్నేహితులు, అత్యంత మరి సన్నిహితంగా ఉన్న స్నేహితులు అందరూ కూడా కాపులే ఎక్కువ, నా సోదరులు. కానీ ఇక్కడ మరి ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరిని కూడా బలవంతంగా తీసుకెళ్ళే ఆలోచన కానీ, ఆ బలవంతంగా ఇంకోటి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కాపు సోదరులారా మీరందరూ కూడా ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. మీరు దేనికి పిలిచినా వస్తాను. పితాని బాలకృష్ణ ఎవరు పిలిచినా ఎక్కడికి పిలిచినా మీరు నాకు చేసినా చేయకపోయినా కాపు సోదరులు కూడా ఇంతకుముందు నేను ఎలా ప్రేమించారో నా పార్టీకి రావచ్చు, నాకు కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ మీరు అర్థం చేసుకోండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడు కూడా నేను మిత్రుణ్ణి, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎప్పుడు ఎంతమంది ఎలా చూసుకున్నాను అలాగే మా కాపు సోదరులు కూడా అలాగే దూరంగా చూసుకుంటాను. నా స్నేహితులే మీరే ఎప్పుడు కూడా నాకు ముందు నడిపించారు కనుక మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సభాముఖంగా. అయితే నేను తీసుకునే నిర్ణయానికి మీరందరూ కూడా కట్టుబడి ఉంటానని చెప్పేసి మీరందరూ చెప్పారు కదా, గట్టిగా చెప్పాలి. నేను ఈ రోజున ఈ క్షణం జనసేన పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. మనకి నా సామాజిక వర్గానికి గుర్తింపు లేని ఈ పార్టీలో రాజకీయ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేయాలి. అలాంటిది ఈ పార్టీలో నా కులానికి గుర్తింపు లేదు. అలాగే నన్ను నమ్ముకున్న నాయకులకి ఏ కులమైనా సరే నా కులానికి గుర్తింపు లేదు ఫస్ట్. అలాగే నేను నమ్ముకున్న నాయకులు ఎవరికి కూడా, అన్ని కులం ఉన్న నాయకులు ఎవరికి కూడా గుర్తింపు లేదు కనుక నేను జనసేన పార్టీ మరి క్రియాశీలక సభ్యత్వానికి, అలాగే పార్టీ పదవికి, అలాగే కోఆర్డినేటర్ పదవికి, అలాగే పిఎస్సి సభ్యత్వానికి కూడా నాకు ఉన్న పదవికి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు కదా.